రాజంపేట రూపాయి మిర్చి అసలు దీన్ని తయారు చేసింది ఈ పెద్ద మనిషి. ఇందాక మనం మాట్లాడినటువంటి రమేష్ తండ్రి ఇతను. మాట్లాడదాం. కాకా మీ పేరేంటిది? పేరు సత్యనారాయణ. 50 సంవత్సరాల నుంచి మేము మిర్చి దందా స్టార్ట్ చేసినాం. అప్పుడు ఎంత రూపాయికి ఒక మిర్చి, ఏకానికి ఒక మిర్చి రూపాయికి 16. అప్పుడు రూపాయికి 16 ఏకాలకు 1 రూపాయి ఉంటుండే 16 మిర్చి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు 2.5 కిలో మంచి నూనె ఉండే, రూపాయి 20 పైసల కిలో పప్పు ఉండే. ఆ ధరను బట్టి అప్పుడు ఏకానికి ఒక మిర్చి అమ్మినాం. ఆ నుంచి స్థిరమైన కొద్దీ రూపాయికి 4 అమ్మినాం. రూపాయికి 4 అమ్మినప్పుడు 1000 రూపాయలు, 900, 1000 రూపాయలు డబ్బా అంటే 10 రూపాయల కిలో, 9 రూపాయల కిలో నూనె. అప్పుడు ఆడికి వెళ్ళి రూపాయికి 2 వేసినాం. రూపాయికి 2 వేసినప్పుడు అప్పుడు అన్ని మంద కొద్దిగా ఓ దాంట్లో ఉండండి, ఓ దాంట్లో మందం ఉండుట్లా కలిసిపోయింది. ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాల నుంచి రూపాయికి ఒక మిర్చి వేసినాం. అప్పుడు ఇట్లా నూనె ఎంత ఉండే 70 రూపాయలు, 80 రూపాయల కిలో మంచి నూనె ఉండే. పోయి ఎగ్దమ్ 130, 140 రూపాయలు అయింది ఇప్పుడు నూనె. ఇక తినముతున్న అప్పుడు లాభము 2000 వస్తాయి. ఇప్పుడు 1000, 800 వస్తాయి. అది మనం సొంతం చేసుకున్నట్లా మనకు బతుకు తిరుగుతూ అంత ఉండదు. కానీ మీరు మిర్చి ₹1 ఒక మిర్చి అనే రాజంపేటలో ₹1 మిర్చి దొరుకుతుంది అనేటువంటి ఒక మార్క్ అయితే మీరు క్రియేట్ చేసిన మార్కెట్లో ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు మంచిగా సంతోషం అనిపిస్తుంది. అందరూ అరే రాజంపేటలో మీరు తిరిగినారా, ఆడ బడి తెచ్చుకోవాలి, ఏది తెచ్చుకున్నా రుచి ఉండయి. ఇది ఒక్కటి ఇది అయిపోయింది. మా దగ్గరికి వస్తుంది. ఇక కొత్త వాళ్ళ తెలియని వాళ్ళు అంత కడగకుండా పోతారు. మిర్చి తిన్నోడు మా దగ్గరికి వచ్చి కొండపోతారు. ఇక వాళ్ళకి తెలియని వాళ్ళు యాలంటే కడగకుండా పోతారు. అప్పటికి ఇప్పటికి ఈ తయారీ విధానం మీరు తయారు చేసినప్పటికీ మీ కొడుకు తయారీ విధానానికి మన మార్పు వచ్చింది? మార్పు లేదు. ఒకటే మిర్చి, ఒకటే నమూనా. పప్పు ఎంత పోయాను, బియ్యం ఎన్ని వేయాను, అది అప్పటి నుంచి అంతే, ఇప్పటి నుంచి కూడా అంతే. ఒకటే నమూనా ఉంటుంది, ఒకటే నమూనా. కానీ ఏంటంటే కొద్దిగా సైజు చిన్నగా అయింది. అప్పుడు ఇంత పెద్దగా వస్తుంది మిర్చి, ఇప్పుడు చిన్నగా అయిపోయింది. అప్పుడు మీరు ఎన్ని కిలోల మిర్చి చేస్తారు? అప్పుడు 15-20 కిలోలు ఫస్ట్ నుంచి ఆడిగేది 30 కిలోలు మిరపకాయలు కూడా వేస్తుంది. ఇప్పుడు అన్ని చిల్లర దుకాణాలు అయినాయి కదా. ఇప్పుడు 20-25 కిలోల మిర్చి అయితే అవుతున్నాయి. ఒక 5-6 కిలోలు, 10 కిలోలు తక్కువ అయిపోయింది మాకు. ఒక బగుని పిండి తక్కువైంది, 10 కిలోల పిండి తక్కువైంది. ఎట్లా అనిపిస్తుంది మొత్తం అంత మీరు స్టార్ట్ చేసారు? ఇప్పుడు మీ కొడుకు నడిపిస్తున్నాడు రాజంపేటలో ₹1 మిర్చి. ఎవరన్నా చెప్తుంటే, ఎవరైనా కొత్త, ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన మీ దగ్గరికి, ఎట్లా అంటే ఇట్లా కొత్త వాళ్ళు వచ్చి మీతో మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, గమ్మత్ అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ₹1 మిర్చి రాజంపేట దొరుకుతున్నదంటే వాళ్ళు యాజెస్ట్ వాళ్ళకు కూడా వాళ్ళకి నయం అనిపిస్తుంది. వాళ్ళు మన ముందర యాజెస్ట్ కూడా మనకు సంతోషం అనిపిస్తుంది. అందుకని ఏంటంటే ఈ ధరను పెంచుదామని అన్నారు. కొంతమంది ఏం చేసారు, చిన్నగా తెచ్చుకుంటారు, 500, 400, 1000 రూపాయలు అమ్ముకుంటారు. ₹2 కూడా చేద్దాం, ₹2 2 కూడా చేస్తామని నిన్న మనం పెట్టిన ₹2 చేద్దామంటున్నాం. ఇప్పుడు 48, 49 ఏళ్ళు అవుతుంది, 50 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి మాకు ఎవరు చెప్పిండు, మేము ఎట్లా అమ్మాలని అట్లా అమ్ముతాం, మీ ఇష్టం ఉంటే 2 కాదు 4 అమ్ముకోండి, మేము మాత్రం ₹1 కొడుతాం. అప్పటికి మీరు తయారు చేసినప్పటికి ఇప్పటికీ కాలం మారింది, ధరలు మారినాయి, మనుషుల వ్యవహార శైలి మారింది, తినే స్టైల్ మారింది. ఎట్లా అనిపిస్తుంది అంతా? ఏమనిపిస్తుంది అంటే దానికి ఇక అప్పుడు ₹10 వస్తే ఇప్పుడు ₹5 వస్తాయి. అంతే, ఇంకేమని యాడికి సంతోషపడాలి? ఇప్పుడు బయటకు పోదామా, చేద్దామా, శాతం అయితే లేదు. బయటకు పోయి పని చేసుకున్నాము, రావస్తారా నాకు, ఇంట్లోనే చేపించుకుంటున్నాం, ఇంట్లోనే మన సొంతంగా ఇంట్లోనే ₹10 వస్తే ₹10 కలిసి సంతోషపడుతున్నాం. సో ఇట్లా రాజంపేట ₹1 మిర్చి అయితే ప్రస్తుతం ఒక ట్రెండ్ సెటర్గా నిలిచింది. రాజంపేటకు వస్తే ₹1 మిర్చి దొరుకుతుంది అనేటువంటి ఒక నానుడి ఇప్పుడు కాదు, దాదాపు ఒక 5 దశాబ్దాలుగా కూడా నడుస్తుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇట్లాంటి పెళ్ళిళ్ళు జరిగినా, ఫంక్షన్స్ జరిగినా, ఏదైనా కార్యక్రమాలు జరిగినా, గెస్ట్లు వచ్చినా పెద్ద మొత్తంలో మిర్చిలు కావాలన్నా రమేష్ వాళ్ళ షాప్కి వచ్చి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటి దగ్గరనే తయారు చేసేటువంటి మిర్చిని హోల్సేల్గా తీసుకెళ్తుంటారు. ఎవరైనా అక్కడికక్కడ తినాలనుకుంటే, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తినిపించాలనుకుంటే మాత్రం వీళ్ళకి ఒక షాప్ ఉంది అక్కడ బస్ స్టాండ్ దగ్గర.
చౌరస్తాలో ఒక షాప్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి రాజంపేట్ స్పెషల్ ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ₹1 మిర్చిని తినిపించి గెస్ట్లని సంతోషపరిచి పంపించేటువంటి ఒక ప్రక్రియ ప్రస్తుతం రాజంపేటలో నడుస్తుంది. ఇక రమేష్ వాళ్ళ తండ్రి సత్యనారాయణ, సో వీళ్ళ వృత్తిని చూసినటువంటి చాలామంది కూడా ఇట్లానే ₹1కి మిర్చిని తయారు చేసినటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ చేసి